హార్ట్ఫుల్నెస్ అక్టోబర్ 2025 సంచికలో సామూహిక ధ్యానం యొక్క విశిష్టతను, సామూహిక ధ్యానం ద్వారా కలిగే పరివర్తనా శక్తిని దాజీ ఈ సంచికలో విశదీకరించారు. సామూహిక ధ్యానం అంటే సత్సంగం. ఒకే ఉద్దేశంతో కొంతమంది సమావేశమై చేసే ధ్యానం. ఇటువంటి సామూహిక ధ్యానం వలన సామూహిక చైతన్యం ఉద్భవిస్తుంది. ధ్యానం చేసే ప్రదేశంలోనే కాక ఆ చుట్టుపక్కల కూడా ప్రకంపన తరంగాలను సృష్టిస్తుంది. ఈ కారణంగానే పవిత్ర స్థలాలలో శక్తివంతమైన వాతావరణం ఉంటుందంటారు దాజీ. మరుసటి రోజు ధ్యానానికి హాజరవ్వాలంటే దానికి సంసిద్ధత ముందు రోజు రాత్రి నుండే మొదలవుతుంది. ధ్యానానికి వెళ్ళాలి అన్న ఆలోచన మన మనసుల్లో స్థిరపడితే మన శరీరంలో స్వీకార భావన ఏర్పడుతుంది. ఇటువంటి ముందస్తు సన్నాహమే భగవద్గీతలో శ్రద్ధ అని చెప్పబడింది. అలాగే సత్సంగం నిర్వహించే ప్రశిక్షకులు అంటే ప్రిసెప్టర్స్ కూడా సత్సంగానికి ఒక రోజు ముందు వ్యక్తిగత సిట్టింగ్ తీసుకోవడం వలన ఎంతో ప్రయోజనం కలుగుతుందంటారు దాజీ. సత్సంగం జరిగే ప్రదేశానికి చేసే ప్రయాణం కూడా సాధనలో భాగమే అంటారు ఆయన. ప్రయాణ సమయంలో భౌతిక విషయాలపై కాక మన దృష్టిని ఆధ్యాత్మికతపై కేంద్రీకరించి ఉంచాలి. అలాగే సత్సంగం జరిగే ప్రదేశంలో సహనంతో వినయంగా వ్యవహరించాలి. కోపం, భావోద్వేగాల వంటి ప్రతికూల భావనలను అదుపులో ఉంచుకోవాలి. మన ప్రతి ఆలోచన ఆ పవిత్ర ప్రదేశం యొక్క వాతావరణాన్ని మార్చివేయడమే కాక మన స్వీయ ధ్యానమయ స్థితికి కూడా భంగం కలిగిస్తుంది. ఒకే ఉద్దేశంతో కొందరు కలిసి చేసే ధ్యానం వలన ఒక సామూహిక భావనా క్షేత్రం ఏర్పడుతుంది. ఈ సామూహిక భావనా క్షేత్రం ఉన్నత చైతన్యపు కేంద్రాలను సృష్టించడం ద్వారా సమాజంలోని ప్రతికూల ప్రభావాలను అడ్డుకుంటుంది. ఆధ్యాత్మిక సిద్ధి పొందిన గురువు సమక్షంలో ధ్యానం చేసినప్పుడు గురువు యొక్క శక్తి క్షేత్రం ఆయన సన్నిధిలోని వ్యక్తుల క్షేత్రాలను ప్రభావితం చేస్తుందని ఆధ్యాత్మిక బోధనలు తెలియచేస్తున్నాయి. సామూహిక ధ్యాన సమయంలో ఒక మహత్తరమైన మార్పు సంభవిస్తుంది. వ్యక్తిగత చైతన్యానికి, సామూహిక చైతన్యానికి మధ్య ఉన్న పరిమితులు కరిగిపోవడం ప్రారంభిస్తాయి. ఫలితంగా సాధకులలో పరివర్తన ప్రారంభమవుతుంది. అసంఖ్యాక నీటి బిందువులు ప్రవహించే ప్రవాహంలో విలీనమైనట్లుగా సత్సంగ సభ్యుల ఆలోచనలు, భావాలు మరింత సమన్వితంగా మారుతాయి. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి అంటే వ్యక్తిగత అభ్యాసం ఎంత ముఖ్యమో సత్సంగం కూడా అంతే ముఖ్యమంటారు దాజీ. ఎందుకంటే సత్సంగం దైవిక శక్తిని ఒక ప్రత్యేక పద్ధతిలో ఆకర్షిస్తుంది. ఆ సమయంలో జరిగే ప్రాణాహుతి ప్రసారం ఒక అనుగ్రహ క్షేత్రాన్ని సృష్టిస్తుంది. ప్రాణాహుతి అనేది ఒక నిర్దేశిత ఆధ్యాత్మిక శక్తి. ఈ శక్తి ఆధ్యాత్మిక వికాసాన్ని వేగవంతం చేస్తుంది. మనలో వర్ణాతీతమైన ప్రశాంతత నెలకొంటుంది. ఫలితంగా అందరిలోనూ ఒక సహకార భావం కూడా పెంపొందుతుంది. ఆధ్యాత్మిక కార్యం ప్రత్యక్షంగా జరిగిపోతుంది. సామూహిక భావనా క్షేత్రం ఏర్పడడం ద్వారా ఏకీకృత హృదయాలు తోడ్పడతాయి. ఒకే విధమైన ఆలోచనతో వ్యక్తులందరూ కలిసి సామూహికంగా ధ్యానం చేసినప్పుడు ఆ ప్రదేశం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోతుంది. ఈ సామూహిక ఆధ్యాత్మిక శక్తి సాధారణంగా భక్తి, గౌరవం, అంకిత భావాలతో నిండి ఉంటుంది. మనం చేసే సాధన కేవలం మన కోసమే కాదు, సత్సంగంలో సాధకులందరూ కలిసి ఒక ఎగ్రిగోర్ సృష్టిస్తారు. ఈ సమిష్టి ప్రభావం
చైతన్యం యొక్క విస్తృత క్షేత్రాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే సామూహిక ధ్యాన అనంతర సమయం కూడా కీలకమైనది. ఈ ధ్యాన అనంతరం కూడా సామూహిక భావన క్షేత్రం అందులోని సాధకులను ఆవరించిన ఫలితంగా తరచూ వాళ్ళు ఉన్నత ఆధ్యాత్మిక స్థితులను పొందుతూ ఉంటారు. అందువలన ధ్యాన అనంతరం హడావుడి పడకుండా కొద్దిసేపు సావకాశంగా కూర్చుని ఆ పొందిన స్థితులను నిలబెట్టుకోవాలి. నైపుణ్యంతో కూడిన ధ్యాన సమయంలో మనం పొందిన స్థితిని రోజంతా కొనసాగించడంలో తోడ్పడుతుంది. మనసును మరింత స్థిరపరిచి అంతర్ముఖం చెందడానికి కూడా సహాయపడుతుంది. ఒక సానుకూల ఆధ్యాత్మిక భావనా క్షేత్రం సమాజాలను రూపొందించగల శక్తిని కలిగి ఉంటుంది. సామూహిక ధ్యానం వ్యక్తిగత శాంతికి మాత్రమే కాదు, ప్రపంచ శ్రేయస్సుకు కూడా తోడ్పడుతుంది. సామూహిక చైతన్యం ఉన్నతమైతే మన ప్రపంచం కూడా ఉన్నతమవుతుంది. మనమందరం కలిసి ధ్యానం చేస్తే మన కుటుంబాలు మారుతాయి, మన సమాజం మారుతుంది, మన ప్రపంచం కూడా మారుతుంది అంటారు దాజీ. రండి, ఈ డిసెంబర్ 21న అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా మనమందరం కలిసి ధ్యానం చేద్దాం. సమాజంలో పరివర్తన కోసం మన వంతు సహకారాన్ని అందిద్దాం.